మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ కూడికకు వచ్చిన మీ అందరికీ కూడా నా నిండైన వందనాలు శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ఎక్కడ చూసినా క్రిస్మస్ సందేశాలు వినబడుచున్నాయి. ఈరోజు మీకు కూడా క్రిస్మస్ సందేశం అందించాలని నేను ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు ఏ రీతిగా క్రిస్మస్ సందేశం అందించాలని దేవుని అడిగినప్పుడు నాకు తెలియచేసిన వర్తమానం ఈరోజు మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆసక్తి కలిగి వినండి. ఆత్మీయ జీవితంలో ఎంతైనా మీరు ఎదిగి ఫలించాలని ఆశిస్తూ ఉన్నాను. నిర్గమకాండం 2వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం చదువుకుందాము. మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిపోరాను మోషేకిచ్చాను. ఇక్కడ సిపోరా అనే ఒక సహోదరి మనకు కనబడుతుంది. సిపోరా ఎవరు అంటే మోషే భార్య. మిథ్యానీయుడైన హిత్రో ఈయన యాజకుడు. ఇతని పేరు రగూయేలు. ఇత్రో అనేది ఆనాటి కాలంలో సేవ చేసేవారికి అదొక బిరుదు. ఇత్రో ఇత్రో అంటే శ్రేష్టము అని అర్థం. రగూయేలు అంటే దేవుని స్నేహితుడు అని అర్థం. ఇతని కుమార్తెను మోషేకిచ్చి పెళ్లి చేశాడు. క్రిస్మస్ సందేశం మీకు అందించడానికి నాకు తెలియచేసిన అంశం ఏమిటి అంటే సిపోరా. సిపోరా అనే మాటకు అర్థం పిచ్చుక. చెప్పండి, పిచ్చుక. పిచ్చుక బలహీనమైనదే, కానీ దేవుడు బలహీనులను బలపరచువాడు. సిపోరా బలహీనురాలే, కానీ దేవుడు ఆమెను అద్భుతంగా వాడుకున్నాడు. సిపోరా జీవితంలో మనం నేర్చుకోవలసిన అనేకమైన ఆత్మీయ పాఠాలు ఉన్నాయి. కానీ అన్నీ చెప్పడానికి సమయం చాలదు. ఒకే ఒక విషయాన్ని మాత్రమే మీకు తెలియచేస్తాను. ఈ మీ జీవితంలో అమూల్యమైన శ్రేష్టమైన నేర్చుకోవలసిన విషయం ఏమిటి అంటే ఆ పై వచనాల్లో మీరు చదివినప్పుడు నిర్గమకాండం 2వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. మిథ్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా, వీరు ఇత్రోకు గొర్రె మందలు ఉండేవి. గొర్రె మందలకు తొట్ల నిండా నీళ్లు నింపే పని 7 కుమార్తెలు. 7 కుమార్తెలు అన్నదానికి నేను ఒక ఆత్మీయ అర్థం చెప్తున్నాను. గ్రంథంలో మీకు 1వ అధ్యాయం 20వ వాక్యంలో చూడండి. ప్రియులే, 7 సంఘాలు కనబడతాయి. 7 అనే సంఖ్య దేవుని సంఖ్య. వీరిలో సిపోరా మొదటి కుమార్తె.
ఈమె చేసే పని ఏంటి అంటే తండ్రిని మందలను కాయడం, ఆ గొర్రెలు కావలసిన నీటిని తొట్ల నిండా తోరడం. ఒకసారి మీరు ఆలోచించేయండి. బావిలో నుండి నీళ్లు చేదిపోయాలి వాటన్నిటికీ. నేను ఆలోచన చేశాను, క్రిస్మస్ సందేశం అందించడానికి దేవుడు ఈ సిపోరాన్ని ఎందుకు చూపించాడు? ఆలోచన చేసినప్పుడు ప్రార్థనా పూర్వకంగా నాకు దేవుడు నేర్పిన ఒక ఆత్మీయ సత్యం ఏమిటి అంటే, ఆమె దగ్గర సహనం ఉంది. ఆ మందలన్నిటికీ, తన తండ్రి మందలన్నిటికీ నీళ్లు తోడడము చాలా లోతుల్లో ఉంటాయి. నీళ్లు ఆ బావిలోంచి నీళ్లు తోడి వాటికి దప్పిక తీర్చాలి, వాటికి ఆహారం పెట్టాలి, వాటికి దప్పిక తీర్చాలి. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లి, సంఘములో సిపోరా లాంటి గుణలక్షణాలు మనము కలిగి ఉండాలని ఈరోజు మనం నేర్చుకుందాం. ఒక పని అప్పగిస్తే ఆ పని చేసి ఇక మళ్ళీ కనబడరు. చెప్తే చేస్తామండి అంటారే కానీ చేసిన పని సరిగా లేకపోవడం చేత వారికి పిలుపు ఉండదు. ఎందుకు పిలవరు అంటే చెప్పిన పని సరిగా చేస్తే కదా. ఎప్పుడు తప్పుకొని వెళ్దామా అన్న ఆలోచనలో ఉంటారు. మందను ఎలా కాస్తుందో చూడండి ప్రియులారా. మంద కోసం ఎంత పాటుపడుచున్నదో ఆలోచన చేయండి. వాటికి దప్పిక తీరుస్తున్న ఆ పని నేను చూచినప్పుడు ఎంత సహనం కావాలి. ఈరోజు క్రిస్మస్ అని చాలా మంది క్రైస్తవులు ఆచారపూర్వకంగా జరిగిస్తూ ఉంటారు. వాటికి అన్నిటినీ జరిగించుకుంటుంటారు కానీ సహనము అనే లక్షణం క్రిస్మస్లో కనబడాలి. సహనం అనే లక్షణం అది క్రీస్తులో నుంచి మనం పొందుకోవాలి. యేసు ప్రభువు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన క్రైస్తవ లోకానికి ఆయన నేర్పించింది ఏంటి అంటే, ఆయనలో ఉన్న సహనాన్ని తన సంఘానికి అప్పగించిన. కొట్టుచున్న వారికి తన వీపును అప్పగించాడు. వెంట్రుకలను పెరికే వారికి తన గడ్డాన్ని అప్పగించాడు. దూషణ మాటలు పలుకుచున్నప్పుడు బదులు పలకలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై సహించాడు. కష్టాలలో, శ్రమలలో సహనాన్ని మనము కలిగి ఉండడమే క్రైస్తవ జీవిత లక్ష్యం. ఈమె దగ్గర మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆడపిల్ల అయి ఉండి తండ్రి మందను కాస్తూ ఉన్నప్పుడు ఎంత ఓపికతో, ఎంత ఓర్పుతో, ఎంత సహనంతో వాటిని కాస్తుందో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. విశ్వాసికి సహనము లేకపోతే నువ్వు చచ్చిపోయినట్టే. సహనము లేని వారి జీవితాల్లో అన్ని అపజయాలే ఉంటాయి.
ఆశీర్వాదం ఏమాత్రం కనబడదు. సిపోరా పిచ్చుక లాంటి బలహీనురాలే గాని లేఖనం చెప్తుంది 84 కీర్తన 3వ వాక్యంలో, పిచ్చుకలకు బలిపీఠం దగ్గర నివాసము దొరికెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యంలో, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. దేవుడు మన సహనాన్ని పరీక్షిస్తాడు. అందుకోసమే శాంతం అని పేరు పెట్టుకోకూడదు, సంతోషం అని పేరు పెట్టుకోకూడదు. ఇంకేమున్నాయి? సమాధానమ్మ. కోపం వచ్చినప్పుడు సమాధానం చూపలేదు సమాధానమ్మ. కోపం వచ్చినప్పుడు శాంతమ్మ శాంతం చూపలేదు. ఈ సువార్తమ్మ కూడా. అందుకోసమే సహనము అనేది దేవుడు పరీక్షిస్తాడు. అది లేకపోతే నీ క్రిస్మస్ ఎవరికి కావాలి? ఆమె ఎంతో సహనము కలిగినది. క్రిస్మస్లో మనం నేర్చుకునేది ఏంటంటే, యేసు ప్రభువులో సహనాన్ని మనం చూడగలుగుతాం. ఆయనను వ్యతిరేకించినప్పుడు, ఆయనను వెలివేసినప్పుడు, ఆయనను దయ్యాలకు అధిపతి అన్నారు, ఆయన త్రాగుబోతు అన్నారు, వ్యభిచారి అన్నారు, ఎన్ని రకాల పాపిష్టి మాటలు పలకాలో ఆయన ముందు ఆయనని విమర్శించారు. కానీ మనలో ఒక మాట అంటే, సహనము అనేది యేసు ప్రభువులోంచి అది పొందుకునేది. అది ఈమె ఎంత పని చేసినా సహనాన్ని చూపిస్తుంది. చాలా మందికి కోపం వచ్చినప్పుడు సౌండ్ పెరుగుద్ది, వాయిస్. అప్పుడే చెప్పొచ్చు అమ్మగారు బీపీ క్యాండిడేట్. మన ఆత్మీయ జీవితంలో సహనానికి మించిన ఆయుధం లేదు. విశ్వాసి జీవితంలో సహనము అనేది దేవుడిచ్చే బలమైన ఆయుధం. సిప్పోరాలో విజయ జీవితం సహనమే. ఆమె జీవితంలో సహనమే. అన్ని గొర్రెలకు నీళ్లు తోడిపోయడమే కాకుండా వాటిని మేపాలి. తండ్రి బాధ్యత ఆమె తీసుకొని తండ్రి మందలను కాస్తున్నప్పుడు మోషే ఎదురుపడ్డాడు. నీళ్లు తోడే సమయంలో అక్కడ ఉన్న వారు ఆటంకపరిచారు. వారిని ఎదుర్కొని మోషే వాటన్నిటికీ నీళ్లు తోడి ఇచ్చినప్పుడు, ఏంటమ్మా అంత తొందరగా వచ్చేసారే, ఇంటికి అంత తొందరగా వచ్చేసారు ఏంటంటే, అప్పుడు మోషే గురించి చెప్పినప్పుడు, ఆ వ్యక్తిని మీరు తీసుకురండి అన్నప్పుడు, ఆ వ్యక్తికి మనం ఆతిథ్యం ఇద్దామని పిలిచినప్పుడు, మోషే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు బయలుపరిచినట్టుగా మోషేను సిపోరాకు ఇచ్చి పెళ్లి చేసినట్టు అక్కడ మనం చూస్తాం. ఆ సహనమే మోషేను వరించుకుంది. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే నీళ్ళ నుండి వచ్చినవాడు అని ఆ పేరు పెట్టబడింది. మోషేకు అర్థం ఏంటంటే, నీళ్ళ నుండి వచ్చినవాడు. ఎలా వచ్చాడు? 2 సంవత్సరాలు మగపిల్లలను కాన్పు పీటల మీద 2 సంవత్సరాల లోపు మగపిల్లలను
వాళ్ళని చంపాలని మంత్రస్థానులకు రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుని భయం కలిగిన ఆ మంత్రస్థానులు ఎవరిని చంపకుండా వదిలిపెట్టినప్పుడు రాజుగారికి తెలిసింది ఆ మంత్రస్థానులు మగపిల్లలను చంపలేదని. ఎందుకు మీరు మగపిల్లలను చంపలేదు అంటే, అయ్యా, ఐగుప్తు స్త్రీల కంటే ఎబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, మేము వెళ్ళే లోపే వారు అనేసి వెళ్ళిపోతా ఉన్నారు. మేము వెళ్ళి కాన్పు చేయాల్సిన పని లేకుండా వాళ్ళే కనేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు రాజుగారు చంపాలనుకుంటున్నాడు మగపిల్లలను అంటే, ఎబ్రీ మనుష్యులు, ఆ మగవాళ్ళు బహుబలమైన వారు, శక్తివంతులు, పురుషుల సంఖ్య పెరిగిపోతా ఉంది. వీరిని హతమార్చాలని వెంటనే కానుపు పెట్టెల మీద కాదు కానీ నైలు నదిలో పడేసేసేయండి వాళ్ళని, మగపిల్లల్ని నైలు నదిలో పడేసాయి. అప్పుడు ఆ ఇంటి వారు 3 నెలలు దాచిపెట్టిన తర్వాత జమ్ము పెట్టెలో దాచి ఆ నైలు నదిలో వదిలినప్పుడు ఏం జరుగుతుందని అక్క మిరియాం చూస్తా ఉన్నప్పుడు, ఆ రాజకుమార్తె స్నానం చేస్తున్న సందర్భంలో ఆ పెట్టె తన కంట కనబడినప్పుడు, ఆ పెట్టెను దగ్గరకు తీసుకున్నప్పుడు ఆ పెట్టెలో బాబు ఉన్నాడు. ఆ బాబును ఆమె పెంచి పెద్ద చేసింది. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలను, ఒక విశేషమైన జీవితాన్ని సిపోరా పొందుకుంది. ఆమెకున్న సహనాన్ని ప్రపంచానికి తెలియచేసింది. మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం, మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి. మీ సహనము సకల జనులకు తెలియాలి. తెలియాలి అంటే ఉంటే కదా. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, క్రిస్మస్లో క్రీస్తు పంచింది విశ్వాసులకు ఇవ్వడానికి, ఆయన వచ్చింది సహనం. ఏప్రిల్ రాసిన పత్రికలో మీరు చూసినప్పుడు 2వ అధ్యాయములో 2వ వాక్యములో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడు నాయన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టే అదుగోండి సిలువను సహించి అన్నమాట సహనం. సమస్తమును సహించాడు, అవమానాన్ని సహించినాడు. ఎంతమంది అవమానం పాలు చేసిన అవమానమును ఆయన సహించాడు. ఈరోజు సిపోరా జీవితంలో సహనముతో తన జీవితాన్ని క్రైస్తవ లోకానికి చూపుతుంది. సహనమే దేవుడు కోరుకుంటున్నాడు. సహనముతోనే కాపురం చేయాలి. సహనముతోనే మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. వ్యర్థమైన ప్రతి మాట మన నోట గుండా వచ్చినప్పుడు తీర్పు ఉంది.
ఈరోజు సిపోరా క్రైస్తవ లోకానికి తెలియజేసే ఒక సత్యం ఏమిటంటే, ఆమె ఎంతో సహనాన్ని కలిగి ఉంది. అలా లక్షణాలు ఆమె దగ్గర ఉన్నాయి. ఈ ఒక్క లక్షణాన్ని మీకు ఈరోజు మీకు చెప్పాలని నేను ఆశపడుచు. సకల జనులకు మీ సహనమును తెలియబడని, ప్రతి సమస్యను సహనముతో పరిష్కారం చేయొచ్చు. ఎదుట ఉన్న ప్రతి చిక్కు సమస్యను సహనముతోనే మనము ఆ తీర్పు ఇచ్చుతున్న సమయంలో ఏంటి అన్నిటికీ మౌనంగా ఉంటున్నావంటే సహనమే సమాధానం. వారన్నా తిట్టుకున్నారనుకోండి, నువ్వు సహనం చూపితే చాలు, నువ్వు మౌనంగా ఉంటే చాలు, అదే సమాధానం. భర్త ఏదో అన్నాడు అనుకో, భారీ స్థానంలో నీవు ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉంటే చాలు, అదే సమాధానం, అదే సహనం. దానికి మించిన ఆయుధం మరొకటి లేదు. తిట్టుకొని వెళ్ళిపోతాడు, మళ్ళీ వచ్చి అయ్యో నేను తిట్టేసనే తొందరపడి అని పశ్చాత్తాపం. నువ్వు మాటకే మాట అంటే మళ్ళీ పోటీకి పడుతుంది. సహనం ఉండాలి. సహనము అనేది అది క్రీస్తు ద్వారా పొందుకుంటే తప్ప మరొక దిక్కు లేదు. కోల్పోతున్నానయ్యా సహనాన్ని. ఎదుటివారు చిన్న మాట అయినా సరే నేను సహించలేకపోతున్నా. దానికి తోడేదో బీపీ తోడైంది అనుకోండి, ఏమంటారంటే అమ్మాయికి బీపీ ఉందండి అంటారు. బీపీకి దానికి ఆ సంబంధం ఏమైనా ఉందా? బీపీ అంటే ఏంటి ఏమా? బ్లడ్ ప్రెషర్ ఒత్తిడి కాస్త ఎక్కువైంది. సహనం అంటే ఏంటి? అది నైజం కదా, అది స్వభావం కదా. అది సహనం అనేది మన జీవితంలో అది స్వభావంగా ఉండేది, అది నైతికంగా మనలో ఉండేది. అది రోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లల, సహనం అనేది గొప్ప విజయాలకు తార్కాణం. సహనము అనేది ప్రపంచాన్ని జయించగలిగే ఆయుధం. అది సహనం చూపాలి. చీటికి మాటికి, చిన్న వాటికి పెద్ద వాటికి సహనం లేకుండా మనం కోల్పోయినప్పుడు అన్ని అపజయాలే మనకు కలుగుతాయి. ఇంకా కొన్ని మాటలు నేను చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయం 9వ వాక్యంలో, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహాను గారు చెప్పుచున్న మాట అది. యేసును బట్టి కలిగే శ్రమలలో నేను సహనాన్ని చూపుతాను. నాలో సహనం ఉంది. ఎటువంటి శ్రమ వచ్చింది తెలుసా యోహాను గారికి? ఆయన్ని స్వార్థ ప్రకటిస్తూ ఉంటే సలసల కాగే నూనె కుండలో అలాగా వేసేశారు. ఆయన చనిపోలా, ఆయన సహించాడు. ఇతన్ని ఇలా కాదు, మనుష్యులు లేని ప్రాంతం ద్వీపంలో ఇతన్ని, మనుషులు తిరగని ప్రాంతంలో ఇతన్ని అక్కడ వదిలిపెట్టేద్దాం.
పద్మాసు దీపంలో అక్కడ వదిలేశారు. మనం ఎన్ని విధానాలుగా ప్రయత్నం చేసినా అతడు చనిపోవట్లేదు. మనుషులు లేని ప్రాంతం పద్మాసు దీపంలోకి అతన్ని వదిలి, అయినా సహనం చూపాడు. యేసును బట్టి సహనము చూపుచున్న యోహాను నేను అని సాక్ష్యం చెప్తున్నా. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, సంవత్సరాల తరబడి వెళ్ళిపోతా ఉంటది కానీ మనుషుల మధ్య సహనం కోల్పోతూ ఉన్నాం. ఆ సహనం కోల్పోయిన తర్వాత ఆ ఎదుటి వ్యక్తి ఒక శత్రువుగా తయారవుతాడు. మనమే ఇక్కడ భక్తిపూర్వకంగా ఇక్కడ ఉంటున్నాం. మనం ఏదో అన్న మాటకి అతడు శత్రుత్వాన్ని తలపెట్టి సమాధానం లేకుండా మనం ప్రార్థన చేసుకుంటున్నాం. నేను విశ్వాసిని అనుకుంటున్నాం. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, సకల జనులకు మనలో ఉన్న సహనాన్ని తెలియచేయాలి అంటే ఒకరితో ఒకరు ఎలా ఉండాలి? సహనం కలిగి ఉండాలి. ఈరోజు ఈ మాటలు ఈ దినాల్లో చాలా అవసరం ప్రియులారా. మనిషి మధ్యలో సహనం కోల్పోతూ ఉన్నారు. మొన్నటిదాకా బాగానే ఉన్నారు కదండి, ఇప్పుడేంటి మధ్య చిన్న సమస్య వచ్చిందండి. అనేక సమస్యల మధ్య మనిషి శత్రువుగా మారిపోతున్నాడు, సమాధానం కోల్పోతున్నాడు. చూడండి ప్రియులారా, మరో మాట 40వ కీర్తన మొదటి వాక్యం ఒకసారి చూడండి, చదవండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటుంది. ప్రార్థన చేసిన తర్వాత దేవుడిచ్చే జవాబు కోసం సహనముతో కనిపెట్టాలి. ఒక కార్యక్రమం జరిగేటప్పుడు దేవునికి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మనకు తెలియపరుస్తాడు ఆ పని చేయొచ్చా చేయకూడదా అని. అందుకోసమే యెహోవా కొరకు నేను సహనం కలిగి నేను కనిపెట్టుకుంటాను. దేవుని సెలవు లేకుండా మనం ఏ పని చేసి ముగించలేము. సహనముతో దేవుడిచ్చే జవాబు కొరకు మనము ఎదురు చూడాలి. ఈరోజు ఆ ప్రియ దేవుని పిల్లలు, చాలా మంది మనుషుల్లో ఈ సహనము అనేది లేకపోవడం చేత భక్తిలో శక్తి కనబడటం లేదు. భక్తిలో యొక్క విజయాలు కనబడడం లేదు. భక్తిలో పొందుకోవలసిన శక్తివంతమైన కార్యాలు మనం అనుభవించలేకపోతూ ఉన్నాం. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 11వ వాక్యం, ఎప్పుడో యోబు గారి చరిత్ర, ఆ యోబు గారి గురించి ఇక్కడ రాసి పెట్టారు. సహించిన వారిని ధన్యులు అని అనుకుంటున్నాం కదా. చూశారా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని సహనము కలిగిన వారు ధన్యులు. యోబు యొక్క సహనాన్ని గురించి మీరు విన్నారు. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలను, సహనము ఎన్ని కార్యాలు చేసి పెడతాదో.
ఒక్కొక్కటిగా వింటే మనకు సమయం చాలదు. అందుకోసమే ఆ ఒక్క విషయమే చెప్తూ, సిప్పోరాని దేవుడు తెలియపరిచినప్పుడు క్రిస్మస్ సందేశం అందులోంచి ఏమి ఇవ్వాలి? ఆమె సహనం కలిగింది. ఆమె సహనం కలిగిన స్త్రీ. సంఘము కూడా స్త్రీ. సంఘానికి ఏముండాలో తెలుసా? సంఘ బిడ్డలకు ఏముండాలో తెలుసా? క్రీస్తు చూపించిన సహనం కలిగి సంఘాన్ని స్త్రీ సంఘము అంట. సంఘములో సంఘ బిడ్డలకు సహనము లేకపోతే సంఘ అభివృద్ధి ఉండదు. మనము ఇతరులతో ఐక్యతగా జీవించలేము. దేవుని సన్నిధానంలో అడిగి పొందుకోవాలి. సహనము కలిగిన వారిని ఏమంటారంటే సాత్వికులు అంటారు. సహనం కలిగిన వారిని ఏమంటారంటే చాలా సహనం కలిగిన వాడు అందరూ చాలా సాత్వికుడండి అంటారు. సాత్వికుని యొక్క లక్షణం సహనం. అందుకోసమే నేను చెప్తూ వస్తూ ఉన్నాను ప్రియులారా, యేసయ్య సాత్వికుడు. కనుకనే ఆత్మ ఫలములో మీరు చదివినప్పుడు ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్విక్. ఆత్మ సంబంధంగా జీవించే వారి లక్షణాల్లో ఇది ఉంటుంది. ఇది ఆత్మఫలం. సాత్వికం అనేది ఆత్మఫలం. ఎవరైతే సాత్వికంగా జీవిస్తారో వారు మాత్రమే సహనం కలిగి ఉంటారు. ప్రతి సమస్యలు దూరుతారు కొంతమంది. వాళ్ళు ఏదో ఆ సమస్యల్లో పడి వాళ్ళు ఏదో బాధపడుతుంటే అదేంటో చెప్పు అని తెలుసుకుందా కొంతమంది నిద్ర పట్టదు. అక్కడ ఏదో గొడవ జరిగితే ఏంటా గొడవ అని ఆ గొడవలో దూరుతారు. కొంతమంది ప్రతి వారి జీవితాల్లో దూరుతూ ఉంటారు. వారికి సంబంధం లేని వారి విషయాల్లో కూడా తల దూర్చుతుంటారు. ప్రతి ఒక్కరూ వారిని ఏమంటారంటే వీడికి ఏం పని, వీడికి సంబంధం లేని విషయం కదా, అన్నిట్లో దూరుతుంటాడు. సహనం కలిగిన వారు దూరంగా ఉంటారు. సహనం కలిగిన వారు దూరంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. గొడవలకు దూరంగా ఉంటారు. ఎక్కడన్నా గొడవ జరుగుతుంటే అస్సలు చెవు కూడా పెట్టరు. యేసు ప్రభుల వారు ఎవరు అంటే సాత్వికుడు. నేను సాత్వికుడను అన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయములో 29వ వాక్యములో, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యొద్ద మీ కాడి ఎత్తుకుని నేర్చుకునుడి అన్నాడు. నేర్చుకుంటేనే వస్తుంది అది. సహనం అనేది ప్రభువు దగ్గర కాడి మోయాలి. అప్పుడు ఆ సహనం అనేది మనలోకి వస్తుంది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. అనేక స్థలాలలో మనం అడుగుపెట్టినప్పుడు, అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం చూడగానే వారు పలకరించి మన అక్కర్లు తీరుస్తారు. ముక్కు ముఖం తెలియకపోయినా ఆ సాత్వికత్వం, ఆ సహనమే వారికి ఆశ్రయం దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా వారికి ఆశ్రయం దొరుకుతుంది.
ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, సిపోరా అంటే సహనానికి ఆనవాలుగా మనకు కనబడుతుంది. ఆమె జీవితంలో క్రైస్తవ లోకానికి నేను సహనం కలిగిన ధన్యురాలును అని తెలియపరుస్తుంది. ఆ తండ్రి గారి మందను మేపుచున్నప్పుడు విసిగిపోలేదు, అలసిపోలేదు, నేను చేయను అని చెప్పలేదు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఎంతో సహనం చూపేది కనుక మంచి కుటుంబీకురాలుగా దేవుడు చేశాడు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, సహనం కోల్పోయిన ప్రతి వారికి కూడా యేసు ప్రభువు దగ్గర నేర్చుకోవలసింది. ఆయన అవమానమును ఏం చేశాడండి? నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి ఎదుట పరుగు పందెములో విజయాన్ని పొందుకున్నాడు. ఆ సహించడం క్రైస్తవ లోకానికి అందించినాడు. ఆ సహనం, ఆ సహింపు దేవుడు కోరుకుంటాడు. మనకుందా ఆ సహింపు? ఆ సహనం మనకుందా? యేసు ప్రభువారు ఎవరెవరో ఏవేవో మాటలు ఆయన్ని అన్న మౌనంగా ఉండిపోయాడు. నిందలు నేరాలు మోపుచున్న బదులు పలకలేదు. యేసు ప్రభువారు నోరు తెరచి ఆ అంజూరపు చెట్టును శపించినప్పుడు ఏమైపోయింది? అది ఎండిపోయింది. ఆయన కానీ శాపం వచ్చిన పలికుంటే ఆ శిలువ వేసేవారు, ఆ సైనికులు కొడుతున్నారు, ఒక పక్క తిడుతున్నారు, దూషిస్తున్నారు. ఒక శాపం వచ్చిన పలికుంటే ఏమై ఉండేవారు? ఎందుకు సహనం చూపాడు తెలుసా? మనమందరము రక్షణ పొందడానికి. ఆయన సహనము చూపకపోతే మనకు రక్షణ వచ్చి ఉండేది కాదు. అన్ని బాధలలో, అన్ని శ్రమలలో సహనాన్ని చూపి సిలువను సహించి మనకు రక్షణ తెచ్చిపెట్టాడు. సిపోరా జీవితంలో కూడా మోషే భార్యగా తన భర్త ఎవరు? మోషే. మోషే ఎవరు? సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో అక్కడ ఉన్న మాట ఏంటండి? భూలోకమందరిలో మోషే సాత్వికుడు. ఆ పుట్టిన బిడ్డలు గెర్షోము. గెర్షోము అంటే పరదేశి. రెండవవాడు ఎలియాజర్ అంటే సహాయకుడు. ఆ కుటుంబం సహనము ద్వారా ఎంతగా కట్టబడిందో చూడండి. అదే చెప్తున్నాను. ఎదుటివారు చిన్న మాటకి సాయంత్రం దాకా అన్నం తినకుండా తిట్టకుండా సాధించాలంతే. ఎందుకందా? నన్ను ఎందుకన్నాడు? సహనము మనకు లేకపోతే మన రక్షణను అక్కడ మనం ఏం చేసినట్టు? మనము ఏం చేసినట్టు? మనం నిర్లక్ష్యం చేశాం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకో కోసమే కోపగుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించలోపు వెళ్ళి ఎవరినైతే తిట్టా వెళ్ళి సమాధానపడు. నేను ఆమెను తిట్టానే అందరితో నేను గొడవలు పెట్టుకున్నాను. నేను వెళ్ళి సమాధాన పడటం లేదే.
అంటే వాళ్ళు నన్ను చులకన చూస్తారు, నేను ఎందుకు వెళ్ళాలి, నన్ను అన్నారు కాబట్టి నేను అన్నాను. ఇలాగా మనం ఏం చేసుకుంటున్నామంటే పగ సాధిస్తున్నాం. అక్కడ రక్షణ ఏమైపోతుందంటే, నువ్వు పొందుకున్న రక్షణ ఏమైపోతుందంటే నిర్లక్ష్యం చేయడం వలన అది నీ దగ్గర నుంచి అది తీసివేయబడుతుంది. క్రిస్మస్ అంటున్నావే, క్రిస్మస్లో దేవుడు ఏం చూపాడు? ఆయన తన సహనము ద్వారా నిన్ను రక్షించుకున్నాడు. తన సహనము ద్వారా నీ పాపానికి బదులు ఆ శిక్ష నువ్వు భరించాలి. ఆయనే భరించి సహనముతో వాటిని సహించాడు. ఇప్పుడు మనం రక్షణ పొందుకున్నాం, రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్నాం అంటే ఆయన సహించబట్టే కదా. ఆ సహనం మనలో ఉండాలి కదా. ప్రభువారు మనకు బదులుగా తన సహనము చూపించి శిలువను సహించి మనకు రక్షణ తెచ్చిపెట్టాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాల్సింది అదే ప్రియులని. ఇంకా ఎన్నో బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి అని చెప్పడానికి మనకు సమయం చాలదు. మరి ఒక 2 మాటలు నేను మీకు చూపిస్తాను, చూడండి. 18వ కీర్తన 35వ వాక్యం. ఎప్పుడైతే సహనం కలిగి ఉంటామో ఆ సహనం కలిగిన ఆ సాత్వికులు దేవుని చేత గొప్ప చేయబడతారు. సహనము లేని వాడు దేనికి పనికిరాడు. సహనము లేని వాడిని ఎవరు పిలుచుకోరు. సహనం లేని వాడి దగ్గరికి వెళ్ళి కూర్చోలేరు. సహనం లేని వాడి దగ్గర ఏ సలహా తీసుకోరు. దేవుడు ఎవరిని గొప్ప చేస్తాడట? సాత్వికత్వం కలిగిన వారు. సామెతలు 14:30. సాత్వికమైన మనస్సు, సాత్వికమైన మనస్సు జీవం. బాగా వినండి ప్రియులారా, సహనము అనేది నిన్ను చాలా కాలం అది బతకనిచ్చేది జీవం. సహనం అనేది నీకు జీవం, అది నీకు ఆరోగ్యం ఇచ్చేది, అన్నిటిని కంట్రోల్ పెట్టేది, అన్నిటిని కుదుటపరిచేది, అన్నిటిని తాళ్ళుకునేది. ఈ సహనములో ఇటువంటి లక్షణాలు మనకు కనబడతాయి. దేవా, చాలాసార్లు నాలో తొందరపాటు ఉందయ్యా, తొందరపాటు చేత మాట నేను తుడుకుగా మాట్లాడేస్తున్నాను. చిన్న పెద్ద మర్యాద గౌరవం ఏమీ లేకుండా మాట్లాడేస్తాను. నేను చెప్తున్నాను ప్రియులు, జారిపడిన నీటిని మళ్ళీ మనం తోడుకోలేం. నోటి నుండి వచ్చే మాటను తిరిగి మనము తీసుకోలేం. మాట రాకమునిపే సహనం కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఎవరైనా ఒక మాట అన్నప్పుడు మౌనంగా ఉంటే వాడికే అది, ఆ మౌనమే శిక్ష వాడికి. ఎదుటివాడిని మనం వెళ్ళి కొట్టవలసిన అవసరం లేదు, తిట్టవలసిన పని లేదు. వారు ఎన్ని తిట్లు తిడతారో తిట్టిందాక నువ్వు మౌనంగా ఉంటే చాలు, అదే వాడికి శిక్ష. తెలుసా మీకు? తెలుసా? మాట్లాడటం లేదు. వాడు తిడతా ఉంటే మనం కూడా తిడతా ఉంటాం కదా. మౌనంగా ఉండు. చెప్పండి, ఎవరు తిడతా ఉన్నాను అనుకోండి, మనం కూడా తిడతా ఉన్నాం అంతేగా. తక్కువ అంతేగా.
వాళ్ళు తిడతామని అనుకోండి, ఎంతసేపు తిడతారో తిట్టనియండి, మీరు మౌనంగా ఉండండి, అదే వాడికి శిక్ష. అవును, అదే వాడికి శిక్ష. తిట్టా, నేను ఎన్ని తిట్టినా వాడు ఏం బదులు మాట్లాడటం లేదు, అంతే, మౌనమే వాడికి శిక్ష. బజార్లు ఎదురొచ్చాడు అనుకో, మౌనంగా వెళ్తా ఉంటే వాడికి సిగ్గుపడతాడు, వాడు నీతో మాట్లాడాలి భయపడతాడు, నీ దగ్గర ఏం చేయరు, భయపడిపోతాడు. అందుకోసమే మనుష్యుడు మాట్లాడే మాటకి చాలా విలువ ఉంటుంది. మోషే మాట తూలాడు, రోహులారన్న ఒక మాటకి ఆయన పాలు తేనెలో ప్రవహించే దేశానికి ఆయన్ని మోషేను తీసుకోలేక, భక్తుడే, ప్రవక్తే, ప్రార్థనా పరుడే. ఎందుకు ఆ సాత్విక కోల్పోయాడు తెలుసా ప్రియ? వారు విసిగించే విసుగుదలలో వారు మాట్లాడే మాటలను బట్టి ఎంత సాత్వికుడో, కానీ ఆ ఒక్క మాట, మీకోసం నేను నీళ్లు తెప్పించాలన్నా, రోహులారన్న మాట, చిన్న మాట, పాలు తేనెలో ప్రవహించే దేశానికి ఆ ఒక్క మాట అడ్డుపడిపోయింది. అందుకోసం మీకు చెప్తున్నాను, ఎవరిని తొందరపడి తోలనాడి మాట్లాడకండి. నేను నీకంటే తక్కువ దాన్న, నీకు నేను కూడా మాటకారుని, నాకు కూడా మాట్లాడడం వచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి, ఏముంది అక్కడ? మన నోరు ఏం పలకాలి? కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇది మీకు తగదు. చూశారా ప్రియరా, భక్తులు చిన్న మాట తూలినా దేవుడు ఊరుకోలేదు. మీకు తగదు. ఏం తగదు? పోకిరి మాటలు కానీ, బూతులు మాట్లాడిన మాటలు కానీ, సరసోక్తులు కానీ మీకు తగదు. కృతజ్ఞత వచనమే మీరు పలకాలి. దేవునికి స్తుతి ఆరాధన మాత్రమే, కృతజ్ఞతలే మీరు పలకాలి, కానీ బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, సరసోక్తులు కానీ రానియకూడదు. అది మీకు తగదు. నా ప్రియ దేవుని పిల్లలు, సిపోరా జీవితంలో ఎక్కడ మచ్చలేదు. ఆమె సమస్తమును సహించుకున్నది. సహనం కలిగిన ఇల్లాలో, సహనం కలిగినది కనుకనే ఆమెను గురించి గొప్ప గొప్ప దైవజనులు ఆమెను గురించి చెప్పే విషయాల్లో మొట్టమొదటి ఏమిటంటే ఆమె సహనం కలిగిన స్త్రీ అంటారు. ఆమె సహనం కలిగిందండి. ఈరోజు ప్రియ దేవుని పిల్ల, సహనంలో ఒకవేళ సహనం కోల్పోతే ముఖ్యమైన ఉందా? కనుక దేవా, నేను సమస్తమును సహించేవానిగా చేయి. నా రక్షణను ప్రభా నీవు కాపాడుకునేటట్టుగానైనా ప్రార్థనాత్మను దయచేయి. ప్రార్థనాత్మను దయచేయి ప్రభువా. నా నోటి ద్వారా కృతజ్ఞత వచ్చిన పలకాలయ్యా. అయ్యా, నిన్నే ఆరాధించే పాటలు, నిన్నే ఘనపరిచే పాటలు నా నోట రావాలి ప్రభువా. సమస్తమును సహించే ఆ లక్షణము నాకు కావాలి ప్రభువా. అయ్యా, నీవు సిలువను సహించినావు,
ఎక్కడ సహనం కోల్పోలేదు నాయన. నాకు కావాలయ్యా, ఆ సహనం నాకు కావాలి. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లారా, సిపోరా జీవితంలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. వాటన్నిటికీ మిన్నైనది ఆమె సహనం కలిగిన ఇల్లాలు, సహనం కలిగిన స్త్రీ, సహనం కలిగిన సహోదరి, క్రైస్తవ లోకానికి ఒక మాదిరి. సిపోరా భక్తిలో శక్తివంతురాలు ఆమె. దేవుడే ఆమెకు ఆ మంచి మనసునిచ్చినాడు, సమస్యమును సహించగలిగిన మనసునిచ్చినాడు, ఓర్చుకునే మనసునిచ్చినాడు. సహనం కలిగిన స్త్రీగా క్రైస్తవ లోకానికి పరిచయం చేస్తున్నాడు. సిపోరా అంటే ఏమనుకుంటున్నారు మీరు అని? ఆమె సహనం కలిగిన సహోదరి, ఆమె సహనం కలిగినది. ఒక్క మాట చాలు ప్రియులారా. మరి ఈ క్రిస్మస్ దినాలలో సహనం కోల్పోయి అనేక మందిని దూషించడం, సహనం కోల్పోయి చేయవలసిన పనులు మానేయడం, సహనం కోల్పోయి చేయవలసిన పనులు చేయక మానేయడం, సహనం కోల్పోయి అనారోగ్య పాలైపోవడం, సహనం కోల్పోయి అపజయం పాలైపోవడం. ఈరోజు నీ జీవితంలో కనబడితే సిపోరాను బట్టి నేను సహనం తెచ్చుకుంటాను. నా ప్రభు సమస్తమును సహించినవాడు, నా ప్రభు సాత్వికుడు, నేను కూడా సహిస్తాను, అన్ని విషయములు సహిస్తాను. సియోనులో మౌనంగా ఉండుటయే స్తుతి చెల్లించుట. మన మౌనంగా ఉండడమే దేవునికి స్తుతి చెల్లించడం. ఓరకనే ఉండండి, దేవుడే మీకు రక్షణ కలుగు చేస్తాడు. మౌనంగా ఉంటే చాలు, దేవుడే కార్యాలు చేసి పెడతాడు. అదే సహనం, సహనం కలిగి ఉండడం. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండాలి. మనం అనవసరంగా వారెవరో పిలిచారని వారి మీద వేసుకొని నువ్వు మాట్లాడకూడదు. స్వార్థంగా నీవు మాట్లాడకూడదు. నా వాళ్ళండి, నా రక్త సంబంధికులండి అయితే అన్యాయానికి కూడా నీ నోరు తెరుస్తావా? అక్రమానికి కూడా నోరు తెరుస్తావా? అందుకోసమే కొన్ని విషయాలలో మౌనంగా ఉండాలి. నోరు మెదపోకూడదు, నోటిని అదుపులో పెట్టుకోవాలి. మనం సహనం కలిగి మనం జీవించినప్పుడు ఆ సహనం ద్వారా ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడు, గొప్ప చేస్తాడట. సాత్వికుల్ని ఏం చేస్తాడు? భూలోకము స్వతంత్రించుకునేటట్టుగా చేస్తాడట. అది జీవం, నీకు ఆరోగ్యం ఇచ్చేది సహనం. సహనం అనేది అది నీ జీవితానికి విజయ పదములోనికి నడిపించేది. యేసయ్య సహనంతోనే సిలువను జయించాడు. ఎవరిని దూషించలేదు, తిట్టలేదు, బదులు పలకలేదు, వారి పాపానికి ప్రతిఫలం ఇవ్వలేదు, ప్రతీకారము తీర్చుకోలేదు. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవలే మౌని అయి అన్యాయపు తీర్పునొందిన వాడై ఆయన చనిపోయి మరణించి తిరిగి లేచి తిరిగి రాబోతున్నాడు. మనల్ని చూస్తున్నాడు. ఆ వాళ్ళు ఎవరు సహనంగా ఉన్నారు, సిపోరాలాగా ఎవరున్నారని ఆయన చూస్తున్నాడు. దేవా, నాకు కూడా ఆ సహనం కావాలి. అడగండి, దేవుడు తప్పకుండా మనకు సహనం ఇచ్చి అన్నిట్లో సాత్వికత్వాన్ని ఆయన మనకి ఇచ్చి నడిపించుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.